పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడువని వాడును, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనం మంచిలో నడుస్తున్నప్పుడు వచ్చు చెడు మార్గాలు ఎన్నో. అలా మనం దుష్టులు ఇచ్చే సలహాలను పాటింపని వారును, చెడు మార్గంలో అంటే పాపుల మార్గంలో నడవని వారు, అపహాసకులు అంటే ఊరికనే కూర్చుండి వారి దగ్గర కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును విని ఆనందముతో రేయింబవళ్ళు ఆరాధించేవాడు ధన్యుడు. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మంచి మార్గంలో నడిచేవారిని మనం చెడగొడుతున్నామా, లేదా మనం కూడా ఇలా కీర్తనాకారుల్లా దేవుణ్ణి అనుసరిస్తున్నామా అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మేం ఎంత మంచి మార్గంలో నడుస్తున్నా మమ్మల్ని చెడు తన మార్గంలో తప్పించుకోవాలని చూస్తుంది. యేసయ్య, మేము ఆ చెడు వైపు వెళ్లకుండా ఉండటానికి మాకు కావలసిన శక్తిని ప్రసాదించుము. ఇప్పుడు మేము చూస్తున్న సమాజంలో మంచి కన్నా చెడే ఎక్కువగా కనిపిస్తుంది. తండ్రి, తెలిసి తెలియక కొంతమంది ఎన్ని పాపములు చేస్తున్నారో ప్రభువా, వారిని మన్నించి క్షమించండి. వారిని మార్చి మీ మార్గంలో నడిపించుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.